కృష్ణదేవరాయ రాజు ఆస్థానంలో తెలివైన కవి మరియు అష్టదిగ్గజాలతో సభ్యుడు అయిన తెనాలి రామకృష్ణకు దొంగల బృందం తన ఇంటిని దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది. దీనితో అతను ఆశ్చర్యపోకుండా రాబోయే దొంగలను ఓడించడానికి తెనాలి ఒక తెలివైన పథకాన్ని రూపొందించాడు. ఒక పెద్ద ట్రంక్ను భారీ రాళ్లతో నింపి దొంగలకి వనబడేటట్లుగా తన భార్యను చెవిలో ట్రంక్ను సురక్షితంగా ఉంచడానికి బావిలో వేయమని బిగ్గరగా ఆదేశించాడు. ట్రంక్లో విలువైన సంపద ఉందని చెప్పాడు. ఇదేం పోయేకాలం దొంగల కోసం సంపద బావిలో వేస్తారా ఎవరైనా అంటుంది తెనాలి రామకృష్ణుడు భార్య. అనుకున్నట్లుగా దొంగలు రానే వచ్చారు. ట్రంక్ బాక్సు పొందడానికి ఆసక్తిగా రాత్రి వరకు ఎదురుచూశారు. చీకటి పడగానే ముసుగులో దొంగలు ట్రంక్ను బావి నుండి బయటకు తీయడం కోసం నీటిని తొడడం ప్రారంభించారు. కాని ఆ బావి వారు ఊహించిన దానికంటే చాలా లోతుగా ఉంది. ట్రంక్ ఎప్పుడైనా పైకి తెలుతోందని భావించి వారు కష్టపడి శ్రమించి బకెట్ తర్వాత బకెట్ నీటిని లాగుతూ అలసిపోయారు. ఇంకాసేపు తోడండి, చెను తడవడం పూర్తి కాలేదు అంటాడు. వారి మూర్ఖత్వాన్ని బయటపెట్టి వారి ప్లాన్ భగ్నం చేశాడు. కవి యొక్క చాకచక్యం మరియు చమత్కారం ఆ రోజును కాపాడాయి మరియు అతను ప్రశంసించబడ్డాడు.